కార్తీక్. హలో కావ్య, ఏం చేస్తున్నావు? ఏం లేదు కార్తీక్, ఇంట్లోనే ఉన్నా. ఇంట్లోనే ఉన్నా అంటున్నావు కదనే, ఫ్రీ ఉంటే కలవచ్చు కదా మరి. ఇవాళ ఏం అవసరం లేదు, రేపు ఎట్లయినా కాలేజ్కి వస్తా కదా, అప్పుడు కలుస్తాం కదా. అబ్బా, రేపటి వరకు ఎవరు ఆగుతారే? ఈవినింగ్ లేకపోతే మధ్యాహ్నం కలవచ్చు కదా. ప్లీజ్ లేదు గలీజ్ లేదు, రేపు కాలేజ్కి వెళ్తాం కదా, అప్పుడు కలుస్తుంది. సర్లేవే. సరే కానీ నాకు ఒక డౌట్ ఉన్నది, అడుగుతా, నిజం చెప్తావా? ఇప్పటివరకు నేను దగ్గర చెప్పినా నీ నిజాలేనే. సర్లే, ఏందో అడుగు. ఇప్పుడు మనం లవ్ చేసుకున్న విషయం మీ మరదలతో చెప్పినావా నువ్వు? నువ్వు ఎడ్డుదానివి. మన లవ్ మ్యాటర్ నేను నా మరదలకి ఎందుకు చెప్తావు చెప్పు? సరే, మీరిద్దరు బావ మరదలే కదా, ఒకవేళ మీ మరదలు నేను ఇష్టపడితే ఏం చేస్తావు? ఇక్కడ నేను నిన్ను ఇష్టపడుతున్నా, మనం లవ్లో ఉన్నాం. నా లవ్ ఓకే అయినాక నా మరదలు నన్ను ఎందుకు లవ్ చేస్తుంది? ఇగో అసలే మీ వదిన వాళ్ళ చెల్లె, ఫ్యూచర్లో మీ ఇద్దరికి పెళ్లి చేద్దామని మీ ఫ్యామిలీ వాళ్ళు అనుకున్నారుకో, నా పరిస్థితి ఏంది మరి? నువ్వు ఇప్పటి నుంచి అంత డీప్గా పోయి ఫ్యూచర్ గురించి అంత టెన్షన్ పెట్టుకోకే. నిజంగా ఆ రోజే కనుక వస్తే, నా పెళ్లి గురించి మాట్లాడే రోజే కనుక వస్తే, నేను ఒకళ్ళని లవ్ చేస్తానా డైరెక్ట్ చెప్పేస్తా. అవునా? మీ వాళ్ళు అడిగిన అనుకో, నన్ను లవ్ చేస్తున్నావు అని చెప్పేంత ధైర్యం ఉన్నదా నీకు అసలు? మరి అంత దూరం వచ్చినాక చెప్పకుండా ఏం చేస్తానే? అయినా నాకు నువ్వు ఇంపార్టెంటే, నువ్వు నీ పిచ్చి డౌట్లు. సర్లే బాబు, నువ్వు ఇంత క్లారిటీగా ఉన్నావు అనుకో, నాకు టెన్షన్ పోతుంది. నీ క్లారిటీ ఏడ్చినట్టే ఉన్నదే. బా, డౌట్లతో బుర్ర అంతా హీట్ ఎక్కింది. కలవచ్చు కదా ఒక్కసారి. ఇగో నీకు ఇప్పుడే చెప్పిన, రేపు కాలేజ్ పోయేటప్పుడు బస్ స్టాండ్లో కలుస్తా అని చెప్పి, ఇక ఉంటానా, బాయ్. వామ్మో, చూడడానికి ఇంత ఉంటుంది కానీ ఫ్యూచర్ మీద ఎన్ని డౌట్లు ఉన్నాయి రా బాబు.